కేసీఆర్ కి ధమ్కి ఇవ్వడం జరుగుతుంది. కాస్కో కేసీఆర్, నిన్ను నీ పార్టీని 100 అడుగుల లోతులో బొందబెడతావు. ఎందుకంటే తెలంగాణ సమాజానికి నీ పార్టీ తీవ్ర అన్యాయం చేసింది. నువ్వు అన్యాయం చేసినావు. నువ్వు పులి బయటికి వస్తున్నా నీ కొడుకు అంటున్నాడు. నువ్వు బయటికి వచ్చినావు అంటే నువ్వు పులి కాబట్టి నేను బోన్ రెడీ చేసిన బోన్లో వేస్తా అంటున్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కొన ఊపిరితో ఉన్నావు. కాస్కో ఆట మొదలైంది. ఇప్పటిదాకా నడిచింది ఇంటర్వెల్, అసలు సినిమా ముందుంది. చార్లెస్ శోభరాజు ఇంట్లో పడుకుంటే బిల్లారంగా అంటే బావమరుదులు హరీష్ రావు, కేటీఆర్ ఊరి మీదకి వచ్చి అరుస్తున్నారు. వాళ్ళని 100 మీటర్ల గోతిలో పాతి పెట్టే మేస్త్రి నేనే అంటున్నాడు రేవంత్ రెడ్డి. ఫిబ్రవరిలో 2 పథకాలు, రైతు బంధు కూడా పూర్తి. 5 సభ్యులతో గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు. తెలంగాణ కాంగ్రెస్ బూత్ లీడర్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం జరిగింది. త్వరలో జరిగిపోయే పార్లమెంట్ ఎన్నికలు అత్యంత కీలకమైనవి. రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. వీటిలో ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరాలన్నా, రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నా ఇక్కడ కనీసం 14 స్థానాలైనా గెలవాలి. అప్పుడే ఢిల్లీలో ఎర్రకోటపై మూవన్నెల జెండాను ఎగురవేయగలుగుతాం. అది సాకారం కావాలంటే అందరం కష్టపడాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది. గురువారం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ బూత్ లీడర్ కన్వెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓడిపోయాక చార్లెస్ శోభరాజు ఇంట్లో పడుకుంటే బిల్లా రంగాలు ఊరూరా తిరుగుతున్నారంటూ వారిని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీని మొన్నటి ఎన్నికల్లో ఓడించామని, ఈ ఎన్నికల్లో సరిహద్దుల నుంచి తరుముతామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేసీఆర్ ఆట మొదలైంది. కాసుకో కొన్న ఊపిరితో ఉన్నావు. ఆ యుద్ధంలో కూడా నీ పార్టీని బొందపెట్టే బాధ్యతను మా వాళ్ళంతా తీసుకున్నారు అంటూ శ్రేణుల్లో జోష్ నింపారు. ఈ మధ్య కొంతమంది మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మేస్త్రి అంటున్నారు. అవును, నేను మేస్త్రినే. వాళ్ళు ధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని. వాళ్ళను 100 మీటర్ల గోతిలో పాతిపెట్టి వారికి గోరి కట్టే మేస్త్రిని నేను. వాళ్ళు రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగటమాడారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులను నియమించేందుకు గవర్నర్ అనుమతించిన నేపథ్యంలో ఈ రోజు నుంచి ఆ యువకుల జీవితాలను పునర్నిర్మించే మేస్త్రిని నేనే అన్నారు. తనను మేస్త్రి అంటూ విమర్శిస్తున్న వారికి గోరి కట్టేందుకు ఈ నెల చివరిలో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి బయలుదేరుతున్నానని కాసుకోవాలని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. తాము చేసిన పోరాటంలో ఇప్పటి వరకు అయింది ఇంటర్వెల్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని హెచ్చరించారు. మోదీ, కేసీఆర్ నాణానికి బొమ్మ బొరుసు లాంటి వారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 1-2 సీట్లు గెలిచిన కేసీఆర్ వాటిని మోదీకి అప్పగిస్తాడని వ్యాఖ్యానించారు. కేసీఆర్ మారు బేరగాడని, ఇక్కడ ఒక రూపంలో జమ చేసి ఢిల్లీ వెళ్లి మరో రూపంలో అమ్ముకుంటాడని విమర్శించారు. కేసీఆర్ కు పడే ప్రతి ఓటు పరోక్షంగా మోదీకి వేసినట్టేనని, బీఆర్ఎస్ కు ఓటు వేస్తే అది మూసిలో వేసినట్టేనని హెచ్చరించారు. మీ రేవంత్ అన్నగా కార్యకర్తల్లో ఉత్సాహం పెంచేందుకు ఒకరోజు సీఎంగా, మరో రోజు పీసీ అధ్యక్షుడిగా గ్రామాల్లో పర్యటించాలని అధిష్టానం తనను ఆదేశించినట్టు రేవంత్ తెలిపారు. ఆ ఆదేశాల మేరకు ప్రతి వారం రోజు విడిచి రోజు జిల్లాల పర్యటనలు చేస్తారని, 17 పార్లమెంటు స్థానంలో సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు. వారంలో 3 రోజులు మీ రేవంత్ అన్నగా మీ మధ్యకు వచ్చి మీతో కలిసి నిలబడి కొట్లాడతా. బిల్లా రంగాలను తెలంగాణ సరిహద్దుల నుంచి తరిమి కొట్టడానికి వస్తా అని శ్రేణులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్నికల హామీగా ఇచ్చిన 6 గ్యారెంటీలకు అమలు చేయడానికి గ్రామాన 5గురితో ఇందిరమ్మ కమిటీలు వేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీకి అండగా నిలబడుతున్న వారికి అందరికీ సంక్షేమ పథకాలు చేర్చాల్సిన బాధ్యత కార్యకర్తలు శ్రేణులని స్పష్టం చేశారు. అభ్యర్థులను మార్చితే వాళ్ళ ప్రభుత్వం వచ్చేదని బిల్లారంగా అంటున్నారని, తాము కూడా అదే విషయాన్ని చెప్పామని, వాళ్ళ కుటుంబాన్ని మార్చితే తప్ప తెలంగాణకు మేలు జరగదని చెప్పామని వ్యంగ్యంగా అన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేలలో వాళ్ళని మార్చాలన్నారు. అలాగే పార్టీ శ్రేణులు నేతల కష్టం, శ్రమ, విరుచిత పోరాటం వల్ల తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగిరిందని, తాను సీఎం అయ్యారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాను నల్లమల అడవుల్లో మారుమూల గ్రామంలో పుట్టిన రైతు బిడ్డనని, తన ఇంట్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు లేకున్నా సోనియా ఖర్గే దయ వల్ల సీఎం అయ్యారని అన్నారు. కాంగ్రెస్ లో ఎవరైనా ఏదైనా అయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే దళిత బిడ్డ అయిన మల్లికార్జున ఖర్గే గ్రామ కమిటీ అధ్యక్షుడిగా ప్రస్థానం మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడయ్యారని గుర్తు చేశారు. అదే కేసీఆర్ మాత్రం కరోనాలో 1000 కోట్లు దోచుకున్న
పార్థసారథిని, రవిచంద్ర అనే గ్రానైట్ వ్యాపారిని, రాష్ట్రాన్ని దోచుకున్న దామోదర్ను రాజ్యసభ సభ్యులుగా చేశారని మండిపడ్డారు. పేద దళిత గిరిజన ఆదివాసీ బిడ్డలను ఒక్కరైనా కేసీఆర్ ఎమ్మెల్యేని చేశారా అంటూ నిలదీశారు. శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. రాష్ట్రంలో నియంత పోకడలను పాతిపెట్టి రాజ్యాంగబద్ధమైన విలువలు, విధానాలు, పద్ధతులను పునర్నిర్మించేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన పేర్కొనడం జరిగింది.